దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు. ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీలో ఎవడైనను హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. నీకు బుద్ధి చెప్పువానిని నిరాకరించుకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొని పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు నాయన. నిశ్చయముగా నా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మరలా నాయన మా యొక్క సహోదరి పద్మశిష్టి గారు గృహములో చేరి ఈ యొక్క 2వ ప్రార్థన కూడికను, ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకొనుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ప్రభువా, సాక్ష్యముల ద్వారా, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు ప్రభువా నాయన నీ వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి, తలపోసుకోవడానికి మేము నాయన చిన్న వాక్యమును మేము చదువుకుని ఉండగా ప్రభువా ఈ వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడడం ప్రభువా. నిశ్చయముగా నాయన వాక్య భాగముల నుండి మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మాలో ఉన్న ప్రతి పాపము, మాలో ఉన్న ప్రతి తప్పులను నీ వాక్యము ద్వారా చూపించండి. వాటిని మేము సరిచేసుకునే కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా.
మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి నాయన. ఓ నీ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములను, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనామములో గద్దించి లయపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మరలా ఈ యొక్క సాయంకాల సమయంలో మన యొక్క సహోదరి పద్మా సిస్టర్ గారి గృహంలో చేరి ఈ రీతిగా మరలా దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ కుటుంబాన్ని కూడా దేవుడు క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మంది బిడ్డలు ఈ దినమున చూడాలని ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది మరణించారు, కొంతమంది బలహీనతలతో అనారోగ్యములతో హాస్పిటల్లో ఉంటున్నారు, కొంతమంది ప్రియులారా కోమాలో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి ప్రియులారా దేవుడు మనలను కాపాడుతూ, మనలను రక్షిస్తూ, మనలను బ్రతికిస్తూ, మనలను ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. ఇది మన నీతిని బట్టో, లేకపోతే మన భక్తిని బట్టో, లేదా మన విశ్వాసమును బట్టో ఇవి జరగటం లేదు. కానీ కేవలము దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము క్షేమంగా ఉంటున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము ప్రియులారా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నాం. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనము అన్ని విషయములలో కూడా ప్రియులారా ముందుకు కొనసాగలుగుతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మన విశ్వాసము, మన భక్తి అవి దేనికి పనికిరావు. ఆమేన్. హల్లెలూయా. కేవలం కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. దేని ద్వారా? కృప ద్వారా మాత్రమే. కృప కానీ అడ్డుపడకపోతే, కృప కానీ మనల్ని క్షమించకపోతే, ఆ కృప అనేది లేకపోతే అసలు మనం అసలు ఉండేవాళ్ళమే కాదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇదంతా కూడా ప్రియులారా దేవుని యొక్క ప్రణాళిక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చూడండి, ఆమె నా భార్య చెప్పినట్లుగా ఆమె ఒక హిందూ కుటుంబంలో పుట్టినామె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వాళ్ళ ఊరు. వాళ్ళ నాన్న పేరు లింగయ్య, వాళ్ళ అమ్మ పేరు పద్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా సమ్మక్కల్ని, సారక్కల్ని ఏమండి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. వారు విగ్రహారాధికులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు ఆ కుటుంబంలో నుంచి ఆమెను వేరు చేశారు. ఆమెను వేరు చేసి చిన్నప్పుడే ఒక క్రిస్టియన్ హాస్టల్లో ఆమెను చేర్చడం, అక్కడ చదువుకోవటం, అక్కడే ఉండటం,
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎన్నిక అనేది ఎలా ఉంటుందంటే, ఆ ఎన్నిక అనేది మనము ఊహించనిది అన్నమాట. మనం తలంచేది కాదు అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆమె వాళ్ళ ఆ విగ్రహార్థిక కుటుంబంలో నుంచి వరుసగా 4 ఆడపిల్లలు పుట్టారు ఆయనకి, వాళ్ళ నాన్నకి. ఈ ఆడపిల్లల్ని పోషించలేమనుకున్నాడేమో మరి, తీసుకెళ్ళి హాస్టల్లో చేర్చారు ఇద్దరిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెనకాల ఒక ఆమె చనిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఒక్కటే బ్రతికింది. చూడండి, ఆ క్రిస్టియన్ హాస్టల్లో పెరిగింది, పెద్దదైంది, అక్కడే చదువుకుంది. వాళ్ళే అక్కడ ప్రియులారా, అక్కడ ఒక పెద్ద ఆమె ఉండటం వల్ల ఆమె ఇంట్లోనే ఉంటూ పరిచర్య చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అది సంస్థ మన్నా మినిస్ట్రీ సంస్థ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను 1996లో ప్రియులారా ఈ విజయవాడ పట్టణానికి మన్నా మినిస్ట్రీస్ తరపున పరిచర్యకు వచ్చాను, నేను సేవకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెమో ఏలూరులో ఉంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆమె చిన్నప్పుడే వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి ఒక క్రిస్టియన్ హాస్టల్కి రావటము, అక్కడ పెరగటం, అక్కడే చదువుకోవటం. అక్కడి నుంచి ప్రియులారా ఆమెని ఎవరైతే పెంచారో, పోషించారో, ఆమె అమెరికా వెళుతూ మన్నా మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారు స్పర్జన్ రాజు గారి ఇంట్లో ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అమెరికాకి వెళ్ళిపోయారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఉంది. నేను కూడా అక్కడే ఉన్నా పరిచర్య చేస్తూ. నేను పాయికాపురంలో మన్నా మినిస్ట్రీ తరపున పరిచర్యలో అక్కడ మా మన్నా చర్చి ఉంది, అక్కడ ఆ చర్చిలో సేవ చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దేవుని యొక్క ఎన్నికలో ఆమె నాకు వివాహం చేయడం అనేది జరిగింది, స్పర్జన్ రాజు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1999లో జూన్ 5వ తారీఖున మా వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 96 నుంచి 2003 వరకు కూడా మేము మన్నా మినిస్ట్రీస్లోనే ఉన్నాం. ఆమెమో విగ్రహారాధన నుంచి క్రైస్తవులోకి వచ్చింది. నేను పుట్టుకతోనే క్రైస్తవుని. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాది బాప్టిస్ట్ సంఘం, తెలుగు బాప్టిస్ట్ సంఘం. మాది నెల్లూరు ప్రాంతంలో కొండాయిపాలెం అనేటువంటి గ్రామం మాది. నేను అక్కడి నుంచి 94లో మన్నా మినిస్ట్రీస్లో ట్రైనింగ్ చేశా 2 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 94, 95, 96 వరకు అక్కడే ఉన్నా భీమవరంలో. అక్కడి నుంచి విజయవాడ రావటం జరిగింది. 99లో ప్రియులారా మా మ్యారేజ్ జరిగింది. చూడండి, ఆ 94 నుంచి కూడా 2003 వరకు కూడా మన్నాలోనే మేము ఉన్నాం, పరిచర్య చేశాం, తిరిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, అక్కడి నుంచి 2003 వచ్చింది. 2003 వచ్చింది అంటే మేము ఏ విధంగా ఈ వర్తమానంలోకి వచ్చామనే దాని గురించి చెప్తా ఉన్నాం అన్నమాట. దేవుని యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2003లో ప్రియులారా పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు మన చర్చికి వచ్చేవాడు. ఆయన పేరు సంసోన్. ఆయన ఏం చేసేవాడంటే అగరబత్తీలు అమ్మేవాడు. అగరబత్తీలు అంటే అగరబత్తీలు తెలుసుగా, సాంబ్రాణి పుల్లలు కదా, సాంబ్రాణి పుల్లలు తయారు చేసి అమ్మేవాళ్ళమ్మ. కంట్రీలో తయారు చేసేవాడు. వాళ్ళు ఒక బండి మీద పెట్టుకొని దాన్ని ఇల్లు తిరిగి అమ్మేవాళ్ళు అనమాట. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది తయారు చేసిన వ్యక్తి కూడా పాస్టరే,
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అగరబత్తి పుల్లల్ని తయారు చేసే వ్యక్తి ఒక సువార్థికుడు. ఆమెన్. హల్లెలూయా. ఆ సువార్థికుడు ప్రియులారా దగ్గర ఈ వ్యక్తి సంసోన్ అనేటువంటి వ్యక్తి పనిచేస్తాం. అప్పుడు ఒకరోజు ఏం జరిగింది, ఏమండి నేను పనిచేసేటువంటి వ్యక్తి ఆయన కూడా సువార్థికుడే, పాస్టరే, ఒకరోజు తీసుకురమ్మంటారా అని చెప్పి ఆయన అడిగాడు. సరే తీసురాయా, పాస్టర్ అంటున్నావు కదా, ఏముందులే తీసురా అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు ఆయన తీసుకొచ్చాడు పాస్టర్ని. ఆయన తీసుకొచ్చాడు. సరే ప్రార్థన జరిగింది, ఆయనకు వాక్యం సమయాన్ని ఇచ్చాం, వాక్యం చెప్పాడు, మంచి వాక్యం చెప్పాడు, భోజనం చేశాం, కూర్చున్నాం మేమందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మళ్ళా రండి బెదరు, నెక్స్ట్ వారం కూడా రండి అని చెప్పి ఆ వారం పంపించేసాం. మళ్ళా రెండో వారం వచ్చాడు, వాక్యం చెప్పాడు, భోజనం పెట్టాం. ప్రియులారా కూర్చున్నాం. ఆ కూర్చున్నప్పుడు అతను మాట్లాడడం ప్రారంభించాడు, అంటే వ్యక్తిగతంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు మాట్లాడడం, అతను దేని గురించి మాట్లాడడం ప్రారంభించాడంటే, ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, బాప్తిజం, యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఉంది, మీకు ఈ విషయాలు తెలుసా అని మొదలుపెట్టాడు చిన్నగా. ఆ వ్యక్తి మాట్లాడడం జరుగుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పేయని కూడా వాక్యానుసారంగా కరెక్ట్గానే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వెంటనే నేను ఇది వాస్తవం, ఇది బైబిల్ వాక్యానుసారంగా మనం చేసేదే తప్పు అని చెప్పి గ్రహించి ప్రియులరా దాన్ని విడిచిపెట్టి మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నాతో పాటు నా భార్య, నా కుటుంబం, అదేవిధంగా సంఘము. చూడండి, దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. ఆమెను దేవుడు ఒక విగ్రహారాధికుల కుటుంబంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఒక క్రైస్తవంలోకి తీసుకొచ్చి క్రైస్తవంలో నుండి మరలా ఈ అంత్యకాలపు వర్తమానంలోనికి తీసుకొని వచ్చి ఈ అంత్యకాల వర్తమానంలో నుండి మరలా ముందుకి అర్ధరాత్రి గడిలోనికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే స్టెప్ బై స్టెప్, అంటే ఆత్మీయ స్థితిలో ఎదుగుదల. ఆమేన్. హల్లెలూయా. శారీరకమైన ఎదుగుదల వేరు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా 2003లో ప్రియులారా జక్రియా మా దగ్గరకు వచ్చాడు. ఎందుకనంటే గస్సీ పుట్టినరోజు డిసెంబర్ 6వ తారీఖున అప్పుడు వచ్చాడు ఆయన, 2003. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాడు. చూడండి, దేవునికి ఎన్నిక. నిజంగా ఆయన ఆ ప్రాంతంలోనూ ఉంటే దేవునికి ఎన్నికలో ఉండేవాడో, లేకపోతే వచ్చేవాడో, లేకపోతే రానోడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు కాబట్టి, దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి ఈ వర్తమానంలోకి రావడం ప్రియులారా గొప్ప విషయం. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, ఆయన్ను వివాహము చేసుకున్నటువంటి ఆయన భార్య, అంటే ఇది దేవుని యొక్క కుటుంబం అండి. దేవుని యొక్క ఒక కుటుంబం ఇది. దేవుని యొక్క కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా తన బిడ్డలను ఆయన తీసుకుని వస్తాడో, పోగు చేస్తాడో అది మనం చెప్పలేము. దేవుని బిడ్డలు ఎక్కడుంటారో, ఎలా జత చేస్తాడో, ఎలా కలుపుతాడో, ఎలా వేరు చేస్తాడో కుటుంబాల నుంచి. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం చెప్పలేము. అది మన ఆలోచనలు కాదు, మన ఆలోచనలకి అందనటువంటి విషయాలన్నమాట. నిజంగా నేను ఆమెను వివాహం చేసుకుంటానని నా ఆలోచనలు అసలు లేనే, నాకు అసలు వివాహమే వద్దనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను వివాహము లేకుండా సేవ చేయాలనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఆలోచన అనేది
దేవుడు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటా వస్తాడు. నిజంగా దేవుని ఆలోచనలో ఉన్న బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళ విగ్రహార్థికుల స్థలంలో ఉన్నా లేకపోతే మరొక స్థలంలో ఉన్నా ఎక్కడున్నా సరే దేవుడు వాళ్ళని వెంటాడి మళ్ళీ తీసుకొని వస్తాడు ఆయన. ఎందుకనంటే బైబిల్లో యోనా ఉన్నాడు. యోనా దేవుని యొక్క ఎన్నికలో ఉన్న వ్యక్తి, దేవుని ఆలోచనలో ఉన్న వ్యక్తి, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి యోనా. మరి ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని సన్నిధి నుండి ఏమైపోతున్నాడు? పారిపోతున్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. అతను ఒక స్వార్థికుడు, అతను ఒక ప్రవక్త, దేవుని ఎన్నికలో ఉన్నటువంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు పిలిచి నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి స్వార్థ చేయాలంటే ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి ప్రియులారా పారిపోతా ఉన్నాడు. ఎందుకని? ఆ నినేవే పట్టణం అనేది బహు భయంకరమైన పట్టణం. అది అక్కడికి వెళ్ళి స్వార్థ చేస్తే కొడతారన్నాడు. ఇప్పుడు కొడుతున్నారు కదా జనాల్ని. ఎవడైనా సరే వాక్యం చెబితే కొడుతున్నారు జనాల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో ఉన్నది కాదది, ఆ రోజుల్లోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజుల్లోనే యేసు పేరు ఎత్తితే ఏం చేసేవాళ్ళు? రాళ్లతో కొట్టారు. ఈరోజు కొట్టడం లేదులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజుల్లోనే ఆ పేరు ఎత్తకూడదని చెప్పి కొట్టారు. కఠినమైన ఆజ్ఞలు ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధి నుండి యోనా ఏమైపోతున్నాడు? పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసినాడు? ఆయన ఏమైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్లా, పట్టుకొని వచ్చాడు మళ్ళా. ఆయన వేరే ఊరికి వాడెక్కేశాడు. వాడలో ఎక్కడున్నాడు? కింద అడుగు భాగంలోకి వెళ్ళి పడుకొని ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు అంట. ఆమేన్. హల్లెలూయా. నిద్రపోతా ఉంటే సముద్రాన్ని లేపాడు ఆయన. అప్పటి వరకు సముద్రం నిమ్మలంగా ఉంది. ఇప్పుడే ఆయన ఏం చేసినాడు? సముద్రాన్ని లేపాడు. సముద్రం ఏం చేసింది? అలర్జడి చేస్తూ ఉంది. సముద్రము ఉప్పొంగుతా ఉంది. వాడ నాయకుడు భయపడిపోయాడు. వాడు ముందుకు వెళ్ళటం లేదు. ఆ అలలకు, ఆ సముద్ర తరంగాలకి వాడు వెనక్కి వచ్చేస్తుంది. మునిగిపోయే స్థితిలో ఉంది. అప్పుడు వాడ నాయకుడు అందరినీ లేపి ఏమన్నాడు తెలుసా? మీరు మీ దేవుడికి ప్రార్థన చేయండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు చూడండి, ఒక ఎన్నికలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా వెంటాడుతాడో అనేది దాని గురించి నేను చెప్తున్నా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు అని అంటే నిద్రపోతా ఉన్నాడు. వాడ యొక్క ఆ అడుగు భాగంలో పడుకొని నిద్రపోతా ఉన్నాడు. సముద్రం అప్పటిదాకా నిమ్మలంగా బాగుంది చక్కగా. సరే, యోనా నిద్రపోతా ఉంటే ఈయన వెళ్ళి సముద్రాన్ని లేపాడు. ఎవరిని లేపాలి? యోనాన్ని లేపాలి దేవుడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేపాల్సింది ఎవరిని? యోనాన్ని లేపాలా. యోనాన్ని లేపలా దేవుడు. ఎవరిని లేపాడు? సముద్రం నువ్వులే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సముద్రం లేచింది. తన ప్రభావము, తన ఉనికి, తన సత్తా ఏమిటో చూపించడం ప్రారంభించింది. వారిలో ఉన్న జనమంతా కూడా ఏమైపోయారు? భయపడపడుతుంది. వాడ నాయకుడు భయపడ్డాడు. మీరు లేచి మీ దేవుడికి ప్రార్థించండి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే సముద్రము దాని యొక్క ఉనికి, దాని యొక్క ప్రభావము, శక్తి, సామర్థ్యము ఎంతైతే ఉందో అంతగా అది ఏం చేస్తుందంటే చూపిస్తా ఉంది దాని యొక్క ప్రభావాన్ని. ఇక వాడ నాయకుడికి నిద్ర పట్టట్లా. వాడు మునిగిపోయేటాడు, ఎవడో తప్పు చేశాడు అని చెప్పి అందరిని కూర్చోబెట్టి సీట్లు వేసాడు. ఇంకా ఉంటారు కదా, ఒక్కడే ఉండడు, ఆయన సహకారులు ఉంటారు. ఇంకా ఏం చేశారు? ఎవరో తప్పు చేశారు, ఎవరో దేవునికి వ్యతిరేకంగా ఈ వాళ్ళకు ఎక్కారు అని చెప్పి అని చెప్పి సీట్లు వేశారు. సీట్లు వేస్తే ఆ పేరు ఎవరి మీద వచ్చిందంటే యోనా పేరు మీద వచ్చింది.
ఎక్కడున్నాడు యోనా అంటే ఎతికితే కింద భాగానికి వెళ్తే కింద నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు వాడ నాయకుడు లేపాడు, ఓయి నిద్రపోతా, నీకు ఏమీ వచ్చినది లే, లేచి నీ దేవునికి నీవు ప్రార్థించు, నీకేం సంభవించింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోనాకు అర్థమైపోయింది, ఇదంతా నా వల్లే జరిగింది, ఈ సముద్రం ఇంతగా ఉప్పొంగటానికి కారణం నేనే, దేవుడు నన్ను లేపకుండా సముద్రాన్ని లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని చెప్పి మీరేం కంగారు పడబాకండి, నన్ను తీసుకెళ్లి సముద్రంలో వేసేయండి, ఈ యొక్క సముద్రం నిమలం అయిపోద్ది అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే వాడ నాయకుడు వాళ్ళు యోనాను పట్టుకుని సముద్రంలో ఇసిరారో, దేవుడు ఆ సముద్రంలో ఉన్న చేప తిమింగలంతో మాట్లాడాడు, ఇదిగో నా భక్తుడు వస్తున్నాడు, మింగేసేయి, కడుపులో జాగ్రత్తగా పెట్టుకో, ఏ మాత్రం కానీ హాని జరిగిందో నీ తాట తీసేస్తానని దేవుడు ఏం చేసినాడు, తిమింగలంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేప కడుపులో ఒక మనుష్యుడు, ఆమేన్, హల్లెలూయా. ఇంతగా ఉంటుంది కదా, ఇవన్నీ అద్భుతాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వ్యక్తి సముద్రంలో పట్టడం ఏంటి, దేవుడు చేపతో మాట్లాడి ఆ చేపను నోరు తెరిస్తే ఆ చేప కడుపులో వెళ్ళిపోవడం ఏంటి, ఆ చేప కడుపులోనే 3 రాత్రులు 3 పగళ్ళు ఉండటం ఏంటి, ఏమి విచిత్రం ఇది, ప్రపంచానికి అర్థం కాని విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక సైన్స్కు అర్థము కాని విషయం ఇది. ఖగోళ శాస్త్రవేత్తలు, నక్షత్ర శాస్త్రవేత్తలు, ఏ శాస్త్రవేత్తకి అర్థము కాని విషయం ఏంటంటే సముద్ర ఆ యొక్క చేప కడుపులో 3 రాత్రులు యోనా ఎలా ఉన్నాడు. ఎవరైనా చెప్పగలరా దాన్ని పరీక్షించి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు చేప మనిషిని చూస్తే వదులుద్దా ఏమండి? మనిషి యొక్క రక్తాన్ని అది మరిగితే ఉరకలేస్తుందంట చేప. మరి అలాంటిది చూడండి, దేవుని ఆజ్ఞ అది వాక్యంలో రాయబడింది. ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, ఎద్దు తన కామమందు ఎరుగును, గాడిద తన సొంత వారి దొడ్డి ఎరుగును, నా మనుషులకు తెలివి లేదు, వాళ్ళు మూర్ఖులు అని ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునండి, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అది తన క్రమం చొప్పున పనిచేస్తూ ఉంది. సూర్యుడు చూడండి, అది దాని క్రమం ప్రకారం అది పనిచేస్తూ ఉంది. చంద్రుడు దాని క్రమం ప్రకారం అది పనిచేస్తుంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టులు వాటి క్రమము చొప్పున అవి ఏం చేస్తా ఉన్నాయంటే పనులు చేస్తున్నవి. మనుషుడే తెలివి లేదంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అక్కడ. మీరు చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం అంట, చదవండి. ఎద్దు తన కామమందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేవు పిల్లలారా, మీకు శ్రమ. చూసారా? అదండి. కనుక ప్రజలమైన మనకు చూడండి, పశువులకు మాటలు రావు, అవి మోగజీవులు, అవునా? మోగజీవులు అయినా సరే అవి దేవుని మాట వింటున్నాయని వాక్యంలో రాయబడింది. వాటి క్రమం అవి తప్పిపోవు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుని మాట వింటుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కానీ మనిషి మాత్రము వినటం లేదని ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుని సన్నిధి నుండి పారిపోతా ఉన్నాడు యోనా. తిమింగలం వచ్చింది, మింగింది, 3 రోజులు దానికి ప్రయాణం పట్టింది.
3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు ప్రయాణం చేసింది. ఏంటి? చేప. ఆ చేప 3 రాత్రులు 3 పగళ్ళు ప్రయాణం చేసి తిన్నగా తీసుకొచ్చి ఎక్కడగా కక్కిందంటే నినేవే పట్టణం యొక్క ఒడ్డున కక్కింది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనా లేచాడు, చూసుకున్నాడు, ఏంటి ఎక్కడున్నాను, ఎక్కడికి ఎక్కింది ఇది అని చెప్పి లేచి చూస్తే బోర్డు కనబడింది. ఏమని? నినేవే పట్టణము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అక్కడికి వెళ్ళి సువార్త చేశాడు. కనుక దేవుని ఎన్నికలో ఉన్న బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. ఆయన పోగు చేస్తున్నాడు ఇప్పుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? పోగు చేస్తున్నాడు. తన కుమారులను తన కుమార్తెలను ఆయన పోగు చేస్తూ ఉన్నాడు ఆయన. కనుక ఇదంతా కూడా ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం కాబట్టి, ప్రియులారా, నేను బ్యాప్టిస్ట్ వాడినైనా ఈరోజు ఈ వర్తమానంలోకి రాగలిగాను. కారణం ఏంటంటే దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విగ్రహారికుల కుటుంబం అయిన ఆమె ఈరోజు ఈ వర్తమానంలో ఉందనంటే దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకొస్తాడో, ఎవరిని బయటికి తరిమేస్తాడో మనం చెప్పలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయటికి తరివేసే వాళ్ళని తరివేస్తూనే ఉంటాడు. ఆయన తన కుటుంబంలో చేర్చుకునే వాళ్ళని చేర్చుకుంటా ఉంటాడు. కనుక దేవుని ఏంటండి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క ఆలోచనలో మనం కలవాలి, దేవుని యొక్క ఉద్దేశంలో మనం కలవాలి. ఇక్కడ మనం కూటం పెడుతున్నామనంటే ఒక భయముతో పెట్టాలా, ఒక భక్తితో పెట్టాలా, ఒక వినయముతో పెట్టాలా, విధేయతతో పెట్టాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి అంటేనే భయం ఉండాలి మనకు. దేవుని వాక్యం అంటేనే మనకు భయం ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంటేనే వినయము, విధేయత ఉండాలి మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఎన్నికలో ఉన్న బిడ్డలను ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు పోగు చేస్తూ ఆయన యొక్క సంతానాన్ని, ఆయన బిడ్డలను ఆయన నిత్య రాజ్యం కొరకు. ఏ రాజ్యం కోసము? ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఏమిటి ఆ రాజ్యము? ఆయన అన్నాడు, ఇదిగో ఆయన నీతో నేను చేతులు కలపను, నా రాజ్యం వేరు, నీ రాజ్యము వేరు అన్నాడు ఆయన. కనుక దేవుడు ఒక రాజ్యాన్ని కట్టుటకు ప్రారంభించాడు. ఎప్పుడు అంటే 2000 సంవత్సరముల నుంచే ఆయన రాజ్యమును ఆయన ప్రారంభించాడు. కనుక ఈ చివరి కాలములో ప్రియులారా మనము వచ్చాం. మనం ఎలా వస్తున్నామంటే క్రీస్తులుగా, దేవుళ్ళుగా, ప్రభువులుగా మనం ఈ లోకానికి వస్తున్నాం. రాజ్యమునకు అధికారులుగా మనం వస్తున్నాం ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు స్థాపించిన ఆ రాజ్యము ఏదైతే ఉన్నదో, ఆ కుటుంబము ఏదైతే ఉన్నదో, ఆ కుటుంబములో అధికారులుగా ఉండుటకు, యాజకులుగా ఉండుటకు, రాజులుగా ఉండుటకు, ప్రభువులుగా ఉండుటకు దేవుడు మనలను ఎన్నుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి మనం. ఆయన మనల్ని ఎప్పుడో అర్థం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని ఆయన అర్థం చేసుకునేది ఏమి లేదు ఇప్పుడు. కానీ మనమే దేవుణ్ణి అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ఏం చేయాలంటే నడవాల, జీవించాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చూడండి, ఆ హెచ్చరికను వారు విస్మరించారు. ఆ హెచ్చరికను వారు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సియోను ఈ యొక్క మనం చదివినటువంటి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. ఆగండి, ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సియోను పర్వతం మీద, సియోను కొండ మీద
ఏం జరుగుతుందంట అంటే సియోను పర్వతంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఆ సియోను పర్వతం మీద ఏం చేయమంటున్నాడు? బాకా ఊదమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాకా అంటే అర్థం ఏంటి? బూర ఊదటం. బాకా అనగా బూర. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను అనగా వధువు. ఆమేన్, హల్లెలూయా. అంటే సియోను పర్వతములో నుండి దేవుడు కొంతమందిని లేపి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడంటే బూర ఇస్తున్నాడు. బూర అనగా అర్థం ఏంటి? వర్తమానము, వాక్యము. అంటే ఆ దినమునకు, ఆ కాలమునకు, ఆ గడియకు సంబంధించినటువంటి వర్తమానము ఏదైతే ఉన్నదో ఆ వర్తమానాన్ని దేవుడు వారికి ఇచ్చి వారి చేత ఏం చేపిస్తున్నాడంటే ఆ బోర ఉదిస్తున్నాడు ఆయన. బాక నాదము చేయమంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ సియోనే ఇప్పుడు ఏం చేస్తుంది? హెచ్చరిస్తా ఉన్నది. ఇప్పుడు ఈ సియోనే ఏం చేస్తున్నది? బాకా ఊదుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అని సియోను అనగా వధువు, క్రీస్తు యొక్క భార్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విధంగా ఈ సియోను యొక్క బూరయే ఈ ప్రపంచానికి ఆఖరి బూర. ఆమేన్, హల్లెలూయా. ఇదే ఆఖరి బూర. అందుకనే థామస్ గారు ఏం చెప్తున్నాడు అని అంటే ఇది లాస్ట్ బూరా అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఏ బూర అయితే ఊదుతున్నానో ఆ బూరయే ఈ ప్రపంచానికి చివరి వర్తమానము, చివరి బూర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బూర తర్వాత వేరొక బూర ఇంకా లేదు, వర్తమానం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మీరు నా దానినే మీరు చెప్పాలి కానీ ఇక వేరే వర్తమానము, వేరే వర్తమానికుడు ఇక ఈ యొక్క ప్రపంచానికి రాడు. ఎందుకంటే ప్రకటన 10:7 ప్రకారము ఆయన చివరి దూత, 7వ దూతగా అక్కడ వస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 10:7. ప్రకటన గ్రంథము 10:7. ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమైనది. ఏడవ దూత బూర ఊదుచున్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో 7 దూతలు ఉన్నారు. 7 దూతలు, ఒక దూత తర్వాత మరొక దూత, ఒక దూత తర్వాత మరొక దూత అలా బూర ఊదుకుంటూ వచ్చారు. బూర అనగా అర్థం ఏంటి? వర్తమానము. బూర అనగా వర్తమానము, వాక్యము. ఆ కాలమునకు, ఆ గడియకు సంబంధించినటువంటి వర్తమానము. ఇది గుర్తుపెట్టుకోవాలి. బూర అంటే పొయ్యిలో ఈ బూర కాదు, ఇది అనుకోబాకండి. ఆమేన్, హల్లెలూయా. బూర అంటే వర్తమానమును ప్రకటించుట. బూర ఊదుట అనగా అర్థం ఏంటంటే సువార్తను ప్రకటించుట, వర్తమానమును ప్రకటించుట. ఆ కాలములో దేవుడు ఒక ప్రవక్తని లేపి ఆ ప్రవక్తకు ఒక వర్తమానం ఇచ్చి ఆ వర్తమానాన్ని దేవుడు ప్రజలకు ఏం చేపిస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నాము అని అంటే 7వ దూత బూర ఊదే సమయంలో ఉన్నాం మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పౌలు బూర ఊదే సమయంలో మనం లేకపోతే ఆ పౌలు తర్వాత
ఏమండి పౌలు, ఐరినేసు, మార్టిన్ లూథరు, కొలంబో, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, లేదా బ్రెనహాం, విలియం మేరీ బ్రెనహాం. చూడండి, వాళ్ళ కాలంలో మనం ఇప్పుడు జీవించడం లేదు. కానీ మనం ఉన్న ఈ కాలము ఏ కాలంలో ఉన్నాము అని అంటే మరొక ఎఫెసీ యొక్క కాలములో మనము జీవించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఏ కాలంలో అండి? మరొక ఎఫెసీ. ఈ మరొక ఎఫెసీ వర్తమానికుడే క్రీస్తు థామస్సు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క మరొక ఎఫెసులో 7వ దూత, 7వ వ్యక్తిగా బోర ఊదడానికి దేవుడు క్రీస్తు థామస్సును లేపాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రీస్తు థామసే 7వ ముద్ర యొక్క వర్తమానికుడు. ఆమేన్, హల్లెలూయా. ఏ ముద్ర? 7వ ముద్ర. ఈ 7వ ముద్రను దేవుడు సంఘానికి ఎవరి ద్వారా బయలుపరిచాడు అని అంటే క్రీస్తు థామస్ ద్వారా బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సంఘములో నుండి దేవుడు పెండ్లి కుమార్తెను వేరు చేసి ఆ పెండ్లి కుమార్తెకు తన యొక్క రహస్యాలని, ఆ ఉరుముల యొక్క రహస్యములన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క పెండ్లి కుమార్తెతో ఆయన ఏం చేస్తున్నాడంటే పంచుకుంటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తన పెళ్లి కుమార్తెతో ఆయన ఏం చేస్తున్నాడు? పంచుకుంటున్నాడు. రహస్యంగా పంచుకుంటున్నాడు. రహస్యంగా అంటే రహస్యంగా జరిగే కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? ఏమండి, రహస్యంగా జరిగే కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? రహస్యంగా జరిగే కార్యాలు ఎప్పుడు జరుగుతాయండి? రాత్రి సమయంలో జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. పగలు జరగు. పగలు ఎవడైనా చేసినా కూడా భయపడతా, ఇటు చూస్తా అటు చూస్తా. కానీ రాత్రి చేసేవాడు అట్లా కాదు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అది రహస్యముగా జరిగే కార్యము. అందుకనే క్రీస్తు థామస్సు అర్ధరాత్రి సమయంలో వచ్చి తన పెళ్లి కుమార్తెతో ఆయన ఏం చేస్తున్నాడంటే రహస్యముగా తన భార్యతో ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఉరుముల యొక్క రహస్యములో కొంచెముగా ఏం చేస్తున్నాడంటే బయలుపరచడం జరుగుతూ ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అదే క్రీస్తు థామస్ చెప్తున్నాడు, గత 20 సంవత్సరములుగా ఈ యొక్క ఉరుముల యొక్క రహస్యమును దేవుడు మనకు కొంచెముగా ఏం చేస్తున్నాడు? బయలుపరచుచున్నాడు. కనుక ఇప్పుడు చూడండి, సియోను పర్వతం మీద బాకా ఊదబడతా ఉంది ఈ రోజున. సియోను పర్వతం మీద హెచ్చరిక నాదము చేయబడతా ఉంది. ఏమిటా హెచ్చరిక నాదము? ఇప్పుడు చదవండి, చూడండి. అక్కడ చేయబడే హెచ్చరిక నాదం ఏంటంటే యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ఆయన వచ్చుచున్నాడని పౌలు చెప్పాడు, అవునా? మరి అప్పుడు వచ్చాడు ఆయన? రాలా. అంతకంటే ముందు యేసుక్రీస్తు చెప్పాడు, నేను మరలా వస్తానని చెప్పాడు ఆయన. కానీ పౌలు చెప్పాడు ఆయన రాబోతున్నాడు, వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 7 సంఘ కాలములో వచ్చిన ఆ 7 ప్రవక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 7 ప్రవక్తులు బోధించారు ఆయన రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడ జరుగుతున్న హెచ్చరిక? ఈ హెచ్చరిక ఎక్కడ జరుగుతుంది? సియోను పర్వతం మీద. ఆమేన్, హల్లెలూయా. అంటే వధువు ద్వారా హెచ్చరిక చేయబడుతుంది ఈ ప్రపంచానికి. అంటే వధువు ద్వారా దేవుడు ఏం పలికిస్తున్నాడంటే ఆయన రాబోతున్నాడు. ఎవరు అంటే అప్పటిదాకా రాలేదు ఆయన. అప్పటిదాకా రాలేదనే కదా దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ సియోను ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రపంచానికి ఒక హెచ్చరిక నాదము తెలియజేస్తా ఉన్నాడు.
ఏమిటా హెచ్చరిక నాదం అంటే యెహోవా వచ్చుచున్నాడు, అది సమీపముగా ఉన్నది అని సియోనే ఏం చేస్తుంది? ఇక్కడ హెచ్చరిస్తూ ఉంది. ఎవరిని హెచ్చరిస్తుంది? ఎవరిని? సంఘాన్ని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచాన్ని అంటే అక్కడ రాయబడి ఉంది కదా, దేశ నివాసులందరూ, అందరినీ. అందులో క్రైస్తవులు ఉన్నారు, అందులో విగ్రహార్థికులు ఉన్నారు, ఈయన అందరూ ఉన్నారు అక్కడ. ఒక పెళ్లి కుమార్తె తప్పనిచ్చి, ఎందుకంటే ఈ పెళ్లి కుమార్తె ఆ బోరు ఊదుతుంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఈ పెళ్లి కుమార్తె ఆ సియోను అక్కడ ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది, యెహోవా రాబోతున్నాడు, ఆ దినము సమీపించింది. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి ఆ పర్వతం మీద ఇప్పుడేం జరుగుతా ఉందంటే హెచ్చరిక. కానీ ఈ హెచ్చరికను ప్రపంచం ఏం చేస్తుందంటే నిర్లక్ష్యం చేస్తుంది. ఏం చేస్తుంది? ఆమేన్, హల్లెలూయా. ఆ హవాయి ద్వీపములో అమెరికా సైన్యము జపాన్ ఇచ్చినటువంటి హెచ్చరికను వాళ్ళు ఏ విధంగా తృణీకరించి, ప్రియులారా, ఆ యొక్క జపాన్ యొక్క సైన్యములో అమెరికా సైన్యము ఏ విధంగా అయితే ఓడిపోయిందో, ప్రియులారా, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అధికారులు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, ప్రపంచంలో ఉన్నటువంటి అధిపతులు, భూపతులు, వీళ్ళందరూ కూడా యెహోవా చేతిలో పడబోతున్నారు. వాక్యంలో రాయబడింది, యెహోవా చేతిలో పడుట అది భయంకరమైనది అని వాక్యంలో రాయబడింది. ఆయన చేతిలో పడుట ఎలాంటిదంట? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని వాక్యంలో రాయబడింది. కనుక ఈ రోజున ఈ ప్రపంచము ఎవరి చేతిలో పడబోతుంది? యెహోవా చేతిలో. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుని చేతిలో ఈ ప్రపంచం పడబోతూ ఉన్నది. ఆయన ఇచ్చే హెచ్చరికను అది గమనిస్తే, ఆయన హెచ్చరించినప్పుడు, ఆయన బోర ఊదినప్పుడు, ఆయన సునాద వస్త్రమును ఊదినప్పుడు ఎవరైనా సరే మెలకుగా ఉండి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి ఆ హెచ్చరికను తీసుకుని, హెచ్చరికకు లోబడి, హెచ్చరికకు విధేయత చూపించి వాళ్ళు బయటకు రాగలిగితే దేవుడు వారిని విమోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ సైన్యం ఎలా వస్తుంది ఇక్కడ అక్కడి నుంచి, ఆ దేవుని సన్నిధిలో నుంచి, ఆ సియోను పర్వతం మీద నుంచి ఎలాంటి సైన్యం వస్తుంది ఇక్కడ రాశాడు. చూడండి, 2వ వచనం. ఆ దినము చూడండి, యెహోవా వచ్చిన దినం అంటే ఎలా ఉంటుంది? అంటే బహు చీకటి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉంటుంది? మహా అంధకారము అంట. అంటే భయంకరమైన కటిక చీకటి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మేఘములను గాఢాంధకారములను ఆ దినమును కమ్ముతుందంట. ఇక నువ్వు ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా మేఘాలు కనబడవి. ఏం కనబడుతుంది? కటికి చీకటే కనబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. పర్వతము మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. పర్వతం మీద ఒక ఉదయకాంతి ఎలాగైతే కనబడుతుందో, అంటే అంధకారములో నుంచి ఒక వెలుగు కనబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అవి బలమైన గొప్ప సమూహము. చూడండి, అది ఎలాంటి సమూహం అంటది? గొప్ప బలమైన సమూహము, శక్తివంతమైన సమూహము ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి రాబోతుంది.
గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి దేవుడు ఒక గొప్ప సైన్యమును, ఎలాంటి సైన్యము? బలమైన సైన్యము. యెషయా గ్రంథంలో రాయబడింది, వారికి ఏమాత్రం కనికరం ఉండదంట. తూర్పు దిక్కు నుంచి నేను ఒకరిని రేపుతున్నాను, తూర్పు దిక్కు నుంచి క్రూరమైన ఒక సైన్యం రాబోతుంది. క్రూరమైన సైన్యం అంటది. వారిలో ఏమాత్రము జాలి ఉండదు. క్రూరత్వమే అంటే, క్రూరత్వం అంటే మళ్ళీ వాళ్ళు మీరు వేరే దాన్ని కలిపారు కాదు, వాళ్ళ దేవుని కుమారులు కుమార్తెలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఏ విధంగా ఈ ప్రపంచం మీద తన యొక్క ఉగ్రతను చూపించబోతున్నాడో వీళ్ళ ద్వారానే దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ద్వారా? పెండ్లి కుమార్తె ద్వారా తన యొక్క ఉగ్రత ఎలా ఉండబోతుందో. ఎందుకంటే దేవుడు 6000 సంవత్సరములుగా దేవుడు ఈ భూమిని హెచ్చరిస్తా వస్తున్నాడు. 6000 సంవత్సరములుగా దేవుడు ప్రజలను హెచ్చరిస్తా వస్తున్నాడు. ఆయన 6000 సంవత్సరములుగా దేవుడు తన ప్రవక్తలను లేపి ఆ ప్రవక్తలకు ఒక వర్తమానం ఇచ్చి ఆ వర్తమానము ద్వారా ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఆ కాలములో ఎవరైతే ఆయన హెచ్చరికను విని తీసుకొని దాని ప్రకారం జీవిస్తూ వస్తున్నారో వారు మాత్రమే రక్షించబడతారు, వారు మాత్రమే విమోచించబడతారు, వారు మాత్రమే ప్రియులారా పరలోక రాజ్యంలో ఉంటారు. చూడండి, మిగతా వారి మీద ఆయన ఏం చేయబోతున్నాడంటే పగ తీర్చుకోబోతున్నాడు. ఆయన ఉగ్రత, ఎంత ఉగ్రత ఆయన దగ్గర ఉన్నదో ఆ ఉగ్రత అంతా కూడా ప్రియులారా ఆయన తీర్చుకోబోతున్నాడు. తర్వాత చదవండి. అంతకు ముందు అటువంటి బలమైన సేన పుట్టలేదంట. ఇక మీదట తరములకు అట్టివి పుట్టవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పుట్టిన దేవుని సంతానం ఉందే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు పుట్టిన సంతానం బలమైనది? ఎందుకు ఇప్పుడు పుట్టిన సంతానము ప్రియులారా గొప్ప సమూహము? ఎందుకు దేవుడు ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు కూడా అవి పుట్టబో అని చెప్తున్నాడు ఇక్కడ ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా గమనించండి, ఇదే ఆఖరి సమయం కాబట్టి. ఇదే ఆఖరి సమయం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగ తీర్చుకునే సమయం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతీకారము తీర్చుకునే సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. దేవుడు తన పగను తీర్చుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రియులారా ఆయన చెప్పినప్పుడు ఎవరైతే వినలేదో, నిర్లక్ష్యం చేశారో, అశ్రద్ధ చేశారో దేవుడు వారిని మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత గొప్పోళ్ళైనా సరే, రాజ్యాధికారులు ఉండి లేకపోతే ఇంకో ఉండి ఇంక ఏమైనా ఉండని, దేవుడు అసలు వాటిని లెక్కే చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. వాటి ముందర వాటి ముందు ఏం నడుస్తుందంట? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవ్వరు వచ్చి ఆ సైన్యాన్ని ముట్టుకోలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? వాటి చుట్టూ ఏముంది అని అంటే అగ్ని. అగ్ని అగ్ని వారికంటే ముందు ఏమి నడుస్తుందంట? అగ్ని నడుస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన అగ్ని వంటి వాడు అని వాక్యంలో రాయబడింది. మనం గత ఉదయకాల సమయంలో మనం చదివాం. మన దేవుడు ఏమై ఉన్నాడంట? అగ్ని అయి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుమారులు కుమార్తెల ముందు ఏమి నడుస్తుంది? అగ్ని నడుస్తూ ఉందంట. కనుక ఏ శత్రువు కూడా, ఏ అపవాది కూడా
ఆ అగ్నిని దాటి వచ్చి సియోను కుమార్తెను ముట్టుకోలేడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, వాటి ముందు అగ్ని, వండుచున్నది. ఆ తర్వాత చదవండి. వాటి వెనుక మంట కాల్చుచున్నది. వాటి వెనుకాల మంట కాల్చుచున్నది. కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదోను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకునేది ఏదియు విడువబడక భూమి ఎడారి వలె పాడాయను. వాటి రూపములు గుర్రముల రూపములు వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథముల ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతముల మీద గంతులు వేయుచున్నవి. సియోను పర్వతం మీద ఏం చేస్తున్నవి? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పగ తీర్చుకోవడానికి దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు. హెచ్చరిస్తా వచ్చాడు ఇప్పటి వరకు ఆయన. ఎందుకు? ఆయన ఈ లోకాన్ని ప్రియులారా 3 సార్లు దేవుడు దర్శించాడు ఈ భూమిని. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుగా ఆయన భూమిని దర్శించాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన పట్ల ఈ లోకము ఎలా జీవించింది, ఎంత క్రూరంగా జీవించింది యేసుక్రీస్తు పట్ల. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ యెరూషలేము ప్రజలే కాదు, ఆ ఇశ్రాయేలులే కాదు, ఈనాడు యావత్ ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు అనే పేరు మీద విషం గక్కుతున్నారు ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పగ తీర్చుకోడా? ఆమేన్. హల్లెలూయా. ఊరికినే విడిచిపెడతారనుకుంటున్నాడేమో దేవుడు. దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇజ్రాయేలును దేవుడు కనికరము లేకుండగా, ఒక ఇజ్రాయేలును దేవుడు ఏమాత్రము కనికరము దయ జాలి లేకుండగా ఇజ్రాయేలు స్త్రీలను వాడు కలుపులు చీల్చి లోపలున్న పిండములతో సహా హతమార్చాడు దేవుడు. తెలుసా? అంత భయంకరంగా క్రూరంగా ఇజ్రాయేలు ఏమైంది? హింసించబడింది. ఎందుకు? ఆయన హెచ్చరించడానికి వచ్చాడు. ఆ హెచ్చరికను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. మరి ఆ హెచ్చరికకు జరిగిన తీర్పేంటి అక్కడ అంటే ఆయన చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా, నా గురించి మీరు ఏడవకబాగండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏం జరగబోతుందో ముందో చూచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెరూషలేముకి ఏం జరగబోతుందో చూచాడు. చూచి దాని విషయమై ఏడ్చి ఆయన ఏమంటున్నాడో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా గురించి మీరు ఏడవబాకండి, మీ గురించి మీ పిల్లల గురించి. ఈనాడు ఈ ప్రపంచము ప్రియులారా గమనించండి, ఎవరి గురించి ఏడుస్తుంది? ఎవరి గురించి ఏడుస్తుంది? క్రైస్తవులు ఎవరి గురించి ఏడుస్తున్నారు? ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధికులు ఎవరి గురించి ఏడుస్తున్నారు? చూడండి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా, వీటి గురించే ఏడుస్తున్నారు. కానీ ఏ మాత్రము కూడా ప్రియులారా దేవుడు అంటే ఏమిటి, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడి వాక్యం ఏమిటి అని ఏ మాత్రము కూడా ప్రియులారా వాక్యము పట్ల వాళ్ళకి శ్రద్ధ లేనే లేదు. గర్వము, అహంకారము, ఈ గర్వముతో అహంకారముతో ప్రియులారా ఆ దినము యొక్క వాక్యమును ఆ ప్రజలు ఏం చేస్తున్నారని అంటే తృణీకరిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తర్వాత చదవండి. వాటిని చూచి జనములు
వేదన నుండును, అందరి ముఖములు తెల్లబారును, బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి, ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోచున్నవి, ఒకదాని మీద ఒకటి త్రొక్కలాడక అవన్నీ చక్కగా పోచున్నవి, ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూసారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ రోజున. ఎవరి ద్వారా హెచ్చరిస్తున్నాడో తెలుసా? క్రీస్తు థామస్ యొక్క వర్తమానము ద్వారా ఈరోజు ఈ ప్రపంచాన్ని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆఖరి హెచ్చరిక ఇది, ఆఖరి బూర ఇది. ఆమెను. హల్లెలూయా. ఈ బూర తర్వాత ఇంకో బూర ఉందేమోలే, లేకపోతే ఆ బూర మనం విందామలే అనుకుంటుందేమో ప్రపంచము, లేదా క్రైస్తవ ప్రజలు అనుకుంటున్నారేమో. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, తర్వాత చదవండి. పట్టణములో నకముకలుగా పరిగెత్తుచున్నవి, గోడ మీదకి ఎక్కి ఇళ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు గోడ మీద ఎక్కి ఇళ్లలోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జ్వరబడుచున్నవి, వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలే గర్జించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన సైన్యాన్ని నడుపుతూ ఏం చేస్తున్నాడు? గర్జిస్తున్నాడంట. ఆయన ఒక్కడిగా గర్జించట్లేదు ఇప్పుడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక సమూహముగా గర్జించుచున్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఒక సమూహముగా గర్జిస్తున్నాడు ఆయన. ఆయన గర్జింపగా, ఆయన గర్జించగా భయపడిన వాడు ఎవడో? ఏమండి? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమోసు గ్రంథంలో ఉంటది, ఆయన గర్జించగా భయపడిన వాడెవడు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సింహము గర్జించగా భయపడిన వాడెవడు? యెహోవా గర్జించగా భయపడిన వాడెవడు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సైన్యములను నడిపించుచు ఉరుము వలె. ఉరుము అంటే అర్థం ఏంటో తెలుసా? ఉరుము అంటే ఏంటి? ఉరుము అంటే కోపం అండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు ఉరుము అంటే అర్థం ఏంటంటే కోపము. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోపించినప్పుడు ఏమొస్తుందంటే ఉరుము వస్తుంది. అది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉరుములు వేరు, అది వేరు. కానీ అసలు ఉరుము వేరు. ఆయన కోపించినప్పుడు ఏమొస్తుంది? ఉరుము వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరికి దేవుడు ఏం చేశారంటే వీళ్ళు ఉరుముల కుమారులను పెట్టాడు. ఎవరనంటే యోహాను, యాకోబు. వాళ్ళిద్దరు ఆ సహోదరులు. వాళ్ళిద్దరికి బహు కోపం అంట. ఎవరికి? యోహానుకు ఉన్నంత కోపం ఎవరికి లేదంట. ప్రకటన గ్రంథాన్ని రాశాడు, చూశారా? యోహాను. ఆ యోహాను తన సహోదరుడైనటువంటి యాకోబు, వాళ్ళిద్దరికి బహు కోపం అంట. ఆ కోపం వల్ల యేసుక్రీస్తు వాళ్ళకి ఏం పేరు పెట్టాడు తెలుసా? వీళ్ళు ఉరుమిడి కుమారులు అని పెట్టాడు వాళ్ళకి. అంటే ఉరుమిడి కుమారులు అంటే బహు కోపిష్ఠులు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంటే వాళ్ళకు కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా? గర్జిస్తారు. ఆమేన్. హల్లెలూయా. పగ తీర్చుకుంటారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు వాళ్ళకున్న కోపాన్ని బట్టి వాళ్ళకి ఆ పేరు పెట్టాడండి యేసుక్రీస్తు. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు ఈ విషయాలు వాళ్ళకి. ఆ యాకోబుకి
ఆ ఆ యోహానికి వాళ్ళ యొక్క కోపమును బట్టి దేవుడు వారికి ఉరిమేడు కుమారులని పేరు పెట్టాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయన గర్జిస్తూ ఉరుము వలె ఏం చేస్తున్నాడు? ఉరుము వలె గర్జిస్తున్నాడంట. అంటే ఉరుము వలె గర్జించడం అంటే అర్థం ఏంటంటే ఆయన కోపంతో గర్జిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా గర్జిస్తున్నాడండి? కోపం అని అక్కడ లేదు, కానీ ఉరుము అని అంటే కోపము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉరుము వలె ఆయన ఏం చేస్తున్నాడు? గర్జిస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే కోపముతో, ఆవేశముతో ఆయన గర్జిస్తున్నాడు. తర్వాత చదవండి. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. అబ్బో, ఆయన దండు ఎలా ఎలా ఉందంట? బహు గొప్పదై ఉన్నది. అది కంటికి కనబడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు ఏలియా సైన్యం ఉంది. ఏలియాను పట్టుకుని వెళ్ళిపోతామని చెప్పేసి కొంతమంది దుండుగులు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఎలీషాని తీసుకెళ్ళి రాత్రి చంపేద్దామని చెప్పి వేరే వాళ్ళు ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మటమాయం చేశారు. అప్పుడు గెహాజీ ప్రియులారా ఎలీషాని లేపాడు. నా యజమానుడా, ఇదిగో ఆ శత్రు సైన్యం వచ్చేసింది, ఈరోజు మన పని అయిపోయింది, వాళ్ళు తీసుకెళ్ళిపోయి మనల్ని చంపేస్తారు అని చెప్పి గెహాజీ ఎలీషాతో అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, గెహాజీ ఒకసారి చూడు, మన చుట్టూ ఏముందో తెలుసా? మన చుట్టూ అగ్ని జ్వాలలు ఉన్నాయి, చూడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క అగ్ని జ్వాలలు గెహాజీకి కనబడట్లా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కనబడుతున్నాయి? ఒక ఎలీషా మాత్రమే చూడగలుగుతున్నాడు కానీ గెహాజీ. అప్పుడు ఎలీషా ప్రార్థించాడు, ఈ యొక్క అగ్ని జ్వాలలను గెహాజీ చూడగలిగే నేత్రాలు దయచేయమన్నప్పుడు అప్పుడు గెహాజీ కూడా వాటిని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ యొక్క ఎలీషా గెహాజీలు చుట్టూ ఏమున్నది? అగ్ని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్నితో దేవుడు ఆ యొక్క ఎలీషా గెహాజీ చుట్టూ దేవుడు అగ్నితో ఏం చేసినాడంటే ఏ శత్రువు కూడా ముట్టకుండగా కంచి వేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఆ తర్వాత చదవండి. ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలము గలది, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగాలు వాడెవడు. కనుక ఇప్పుడు ఆ సియోనుతో దేవుడు ఆ పర్వతం మీద నుండి వాడికి హెచ్చరికిస్తున్నాడు. ఎవరికి? అసలైన సియోను, అక్కడ యెరూషలేముకి దేశ నివాసులు, అంటే ఇజ్రాయెల్ దేశ నివాసులకి ఆల్రెడీ దేవుడు దీనిని ఆత్మీయంగా మన మధ్యలో జరిగించేశాడు థామస్ గారి ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ ఏ సైన్యం ఎట్లా ఉండబోతుందో ఆ విధంగా తయారవలసిన వారు మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీరు 2వ వచనం నుంచి చదివితే ఆ సైన్యము అంటే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు, ఈ ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి ఆ శక్తి వీరులు ఎలా ఉంటున్నారో దేవుడు వివరించారు చక్కగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది బలమైన గొప్ప సమూహము. నెంబర్ 1 అది. అంతకు ముందు అవి పుట్టలేదు, ఇక ముందు కూడా అవి పుట్టబోవు. చూడండి, అంటే దేవుడు ఏమైతే అయ్యున్నాడో ఆయన కుమారులు ఆయన కుమార్తెలు కూడా అదే అయ్యున్నారు. దేవుని యొక్క వాహనం ఏంటో తెలుసా? అగ్ని రథాలు. ఏలియన్ తీసుకుపోయింది ఏంటి? అది మేఘమే. అది కానీ ఆ సమయంలో అది ఎలా కనబడిందంటే అగ్ని రథాలుగా కనబడ్డది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆయన ఎలాగైనా మార్చగలడు దాన్ని. అది ఆయనకే సాధ్యము. ఈరోజు నీకు కూడా అది సాధ్యమే. నువ్వు నమ్మితే, వాక్యం చెప్తుంది, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మాలండి, వాక్యాన్ని నమ్మాలి. నమ్మితేనే అవి జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏ మాత్రం కూడా ప్రియులారా అపనమ్మకం లేకుండా ఆ మిషనరీ యాత్రికుడు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఒకవేళ నేను ఇదిగో ఆ యొక్క ఆఫ్రికాకి వెళితే ఆ ఆఫ్రికాలో నా గురించి, నా భార్య గురించి, నా బిడ్డల గురించి ఆయనే బాధ్యత వహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను ఈ అమెరికా దేశములో ఎంత సురక్షితముగా ఉన్నానో అంతకంటే ఎక్కువ సురక్షితముగా నేను ఆ ఆఫ్రికా అడవుల్లో జీవించగలను. స్థిరమైన విశ్వాసము. ఎలాంటి విశ్వాసం అది? స్థిరమైన విశ్వాసము. ఆయన అంటున్నాడు, ఆ మిషనరీ యాత్రికుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఇక్కడ క్షేమంగా ఉన్నావు, నీ భార్య క్షేమంగా ఉంది, నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు అని ఆ సంఘము ఆ యాత్రికుడితో చెప్పినప్పుడు ఆ యాత్రికుడు అంటున్నాడు, ఇంతకంటే కూడా ఎక్కువ క్షేమంగా నేను ఆ యొక్క ఆఫ్రికా అడవులలో జీవించగలను. ఎందుకో తెలుసా? నన్ను పిలిచిన వాడు దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అమెరికా దేశంలో ఉంటే రావాయి ఏంటి ఆ రోగాలు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అమెరికా దేశంలో క్రీస్తు బ్రహ్మము ఎక్కువగా ప్రార్థన చేసింది ఎవరికి? టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి, మలేరియా ఉన్న వాళ్ళకి, టీబీ వ్యాధులు ఉన్న వాళ్ళకి, కుష్ఠరోగులు ఉన్న వాళ్ళకి. చూడండి, ఇవే ఆయన చేసిన ఎక్కువగా ప్రార్థన. క్యాన్సరు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అమెరికాలోనే ఉన్నాయి. ఎక్కువ ఎక్కడ లేని రోగాలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎక్కడ లేని, ఎందుకనంటే ఎందుకు అక్కడ అంత రోగాలు విజృంభిస్తాయి అని అంటే అక్కడ అంతా కూడా ఎక్కువగా చలి ప్రాంతము. చలి ఎట్లా ఉంటుందంటే మైనస్లో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికైనా కరోనా, అందుకని కరోనా వచ్చిన టైంలో అమెరికాలో జరిగిన నష్టం ఏ దేశంలో జరగల. అంత నష్టం జరిగింది, అంత ప్రాణం జరిగిన, నష్టపోయారు వాళ్ళు. అక్కడ విపరీతంగా చనిపోయారు అమెరికాలో, తెలుసా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కారణం ఏంటంటే అక్కడ చలి ఎక్కువ, చలి విపరీతంగా ఉంటుంది. వాళ్ళ రూమ్లోకి వెళ్తే ప్రియులారా వాళ్ళు వేడి హీటర్ వేసుకోవాలి, ఎప్పుడు కప్పుకొనే ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. అంత భయంకరం. అందుకనే అక్కడ ఏమాత్రం ఎవరికైనా ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఆ చలికి ఆ వైరస్ ఏమైపోద్ది? పాకిపోయిద్ది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, చూడండి, యేసు కూడా సముద్ర తీరముల ఆ గలిలయ ప్రాంత చుట్టుపక్కల కపెర్నహూము, నఫ్తాలి ఎన్ని తిరిగాడు. అవన్నీ ఎందుకు? అక్కడ రోగులు ఎక్కువ ఉన్నారు. అక్కడ ఏముందంటే సముద్ర తీర ప్రాంతం అది. కపెర్నహూము, ఏమండి, దాను, నఫ్తాలి, ఈ ప్రాంతాలన్నీ కూడా అక్కడ రోగులుండే ప్రాంతము. ఎందుకు అక్కడ రోగాలు ఎక్కువ ఉన్నాయి? చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ. కనుక దాని ద్వారా ప్రియులారా రోగములు ఎక్కువ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకు కూడా వర్షాకాలంలోనే రోగాలు వస్తాయి. మనకు కూడా వర్షాకాలంలోనే రోగాలు వస్తాయి. అన్ని రోగాలు, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, లేకపోతే కరోనా కానీ, ఇంకా ఏదైనా రాని ఎప్పుడు వస్తుంది? చలికాలంలోనే, వర్షాకాలంలోనే వస్తుంది. ఎందుకని? చలి ఎక్కువ ఉంటుంది. వైరస్ ఊరికినే ఆ చలికి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి చలిలోనే వైరస్ ఎక్కువగా పనిచేస్తుంది. అది చెడు కానీ మంచి కానీ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా.
గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ కాలములో దేవుడు ఒక బలమైన సైన్యమును ఆయన తీసుకుని వచ్చాడు. ఆ బలమైన సైన్యము ఏది అనంటే నిజమైనటువంటి పెళ్లి కుమార్తె. అది ఎలా ఉండబోతుందో దేవుడు దాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచానికి ఆయన హెచ్చరికిస్తా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ ప్రపంచమునకు ఆయన ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేపిస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ఆయన ఒక దగ్గర కూర్చో ఉన్నాడు. ఒక పాపాత్మరాని స్త్రీని తరుముకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ వచ్చాడు. ఆయన కొట్టుకుంటూ వస్తే యేసు ప్రభు అక్కడ కూర్చొని ఏదో రాసుకుంటున్నాడంట. నేల మీద కూర్చొని ఏదో రాసుకుంటా ఉన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఆ స్త్రీని తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టారు. బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా సరే వ్యభిచార కారణంగా పట్టుబడిన ఎడల ఆమెను రాళ్లతో కొట్టి చంపవాలని అని ఆజ్ఞించాడు కదా, మరి ఇంతకు నువ్వేమంటావు అని చెప్పి యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు ఆయన వాళ్ళందరినీ చూశాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళంక చూసి ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ మాట చెప్పి ఆయన మరలా ఏదో నేల మీద రాసుకుని చుండేను అని వాక్యంలో రాసింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన ఏం రాస్తున్నాడో తెలుసా? అక్కడ ఏం రాస్తున్నాడో తెలుసా? ఒకవేళ శిక్షిస్తే ఆమెతో కూడా వ్యభిచారం చేశాడు కదా ఇంకోటి పురుషుడు, వాడి గురించి రాస్తున్నాడు అంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీరు వెళ్ళి వాడు కూడా పట్టుకురండి. ఎవరిని? ఆమెతో కూడా వ్యభిచారం చేసినోడు ఉన్నాడు కదా పురుషుడు, మీరు వెళ్ళి వాడిని కూడా పట్టుకురండి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరిని శిక్షించాలా. ఎవరిని? పురుషుణ్ణి శిక్షించాలి, స్త్రీని కూడా శిక్షించాలి. అయితే వీళ్ళు ఎవరిని పట్టుకొచ్చారు? స్త్రీని మాత్రమే పట్టుకొచ్చారు ఆయన దగ్గరికి. ఆయన ఒప్పుకోవాలి. అందుకనే మీరు వెళ్ళి ఆయన కూడా పట్టుకురండి. క్రీస్తు బ్రహ్మ భూమి మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ ప్రభువా, సహోదరుడా బ్రహ్మం, నేను ఒక పలానా పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని వెళ్ళి ఆయనకి చెప్పింది. ఆ యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తే ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు నేల మీద ఊరినే రాస్తా ఉన్నాడు. ఎందుకు రాస్తున్నాడు తెలుసా? వీళ్ళు వెళ్ళి ఎవరిని పట్టుకురావాలి? ఇప్పుడు పురుషుని పట్టుకోవాలి. ఆమెతో కూడా వ్యభిచరించినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో వాడిని పట్టుకురావాలా. ఇక్కడ చూడండి, క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో అమ్మ, నువ్వు వెళ్ళి నీ భర్తను పట్టుకురా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీ వెళ్ళి నీ భర్తను పట్టుకురా అని అంటే ఆమె భయపడిపోయింది. అయ్యా, మరి నా భర్తకి ఈ విషయం తెలిస్తే నన్ను విడిచిపెట్టేస్తాడు కదా అని అంటే, లేదు వెళ్ళి తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె రెండో రోజు ఆ మీటింగ్కి ఆమె భర్తను తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే ఇక్కడ స్త్రీ వ్యభిచారం చేస్తుంది, ఆమె భర్త పురుషుడు కూడా వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆయన కూడా ఏం చేస్తున్నాడు? వ్యభిచరిస్తున్నాడు. ఇద్దరు వ్యభిచారులే, భార్య వ్యభిచారే, భర్త. కనుక వాళ్ళిద్దరు పాపములు ఒకరిని ఒకరు ఒప్పుకునేటట్టు చేసుకుని వారి జీవితాలు సరిచేసి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాడు క్రీస్తు బ్రహ్మ. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. పట్టాల్సింది ఈమెనే కాదు, ఈమెతో కూడా వ్యభిచరించిన పురుషుని పట్టుకురా అన్నాడు. చూసారా? దేవుడు పక్షపాతి కాదండి. ఆయన పక్షపాతి కాదని బైబిల్లో రాయబడి, దేవుడు పక్షపాతి కాదని బైబిల్లో. శిక్షిస్తే ఇద్దరిని శిక్షించాలి, తప్పు చేసిన వాడిని. స్త్రీని శిక్షించాలి, పురుషుణ్ణి శిక్షించాలి. దేవుడికి స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ స్త్రీ ఆయన ఏదో రాసుకుని వచ్చున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. మీలో తప్పులే పాపం లేని వాడెవడో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు ఆయన. ఎవరు కూడా సాహసం చేసి ఆమె మీద రాయి వేయలేదు. అందరూ వెళ్ళిపోయారు వెనక్కి.
అప్పుడు ఆయన తల పైకి ఎత్తి చూచి ఆమె ఆమె వైపు చూచి అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా అని అడిగాడు. ఆమె అంటుంది, లేదు ప్రభువా, ఎవరు కూడా నన్ను శిక్షించలేదు. అయితే నేను కూడా నిన్ను శిక్షించును, ఇక మీదట పాపము చేయకు హెచ్చరించాడు అక్కడ. ఆమె హల్లెలూయా. ఏం చేశాడు? ఇక మీదట పాపము చేయకు, హెచ్చరిక, జాగ్రత్త. ఒకవేళ ఈసారి కానీ నువ్వు మరలా పాపం చేసావా, నేనే నిన్ను శిక్షించను, నేనే నిన్ను శిక్షిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అక్కడ దేవుడు ఒక శరీర సంబంధమైన కార్యం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనలో కూడా ఆత్మ సంబంధమైన కార్యం జరగాల. ఆత్మ సంబంధమైన కార్యాలు అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనలో ఆత్మ సంబంధమైనటువంటి తప్పులు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక పాపము చేయకో. దోరుడి గల హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఈ ప్రపంచాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేమును హెచ్చరించాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు చంపుచూ ఉన్నదానా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెచ్చరిస్తున్నాడు ఆయన, జాగ్రత్త. యెరూషలేము కుమార్తెలారా, ఇదిగో మీరు నన్ను చూచి ఏడవకండి, ఇదిగో మీ నిమిత్తము మీ పిల్లల గురించి ఏడవండి. హెచ్చరిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా. ఆయన మనలో ఇంకా ఆ పరిపూర్ణతలోకి రాకుండా ప్రియులారా, ఇంకా మనలో ఏవైనా అటువంటి కార్యాలు, వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు, వాక్యమునకు అవిధేయకి సంబంధించినటువంటి కార్యాలు, ఇదిగో అవ్వ ఆదాములను హెచ్చరించాడు ఆయన. ఆ పండు తినుదినమును మీరు నిశ్చయముగా చస్తారు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో దావీదు దేవుని యొక్క మాటను ఆయన ఏం చేశాడు? అలక్ష్యము చేశాడు, నిర్లక్ష్యం చేశాడంట దావీదు. సౌలు దేవుని యొక్క మాటను ఏం చేశాడు? నిర్లక్ష్యపరిచాడు. నిర్లక్ష్యం అండి. ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. భయం లేదు, భక్తి లేదు, విచ్చలబడి జీవితాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అంటే భయం లేదు, తల్లి అంటే భయం లేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మన గురించి ఆయన ప్రయాసపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మొదటి రాకడలో వచ్చి ఆయన యేసు క్రీస్తుగా వచ్చి మన ఆత్మకు రక్షణ ఇచ్చినాడు. క్రీస్తు బ్రహ్మంగా వచ్చి మన యొక్క దేహమునకు విమోచన కలుగు చేసినాడు ఆయన. ఇది ఆయన క్రీస్తు థామస్గా వచ్చి మన పాపములను మన కనుచూపు మేరకు కనబడకుండా ఎక్కడికో మోసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా మన పాపములు మన కళ్ళ ముందుట కనబడవై. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతగా దేవుడు మనలను ప్రేమించాడు, అంతగా మన పాపములు ఆయన మోసుకుని పోయాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఒక బలమైన సైన్యముగా తయారవ్వాలి. అంటే శరీర సంబంధమైన బలం కాదు, అది ఆత్మ సంబంధమైన. అందుకే పౌలు అంటాడు కదా, ఆయన అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా, శక్తివంతులుగా ఉండాలి మీరు. మరి ఆ బలం ఆహారం తింటే వచ్చే శరీరానికి వచ్చే బలం వంటిది కాదు అది. ఆ బలం ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యము ద్వారా, చదువుట ద్వారా, వినుట ద్వారా.
ఆమేన్ హల్లెలూయా. దాన్ని గ్రహించుట ద్వారా, దాని ప్రకారం జీవించుట ద్వారా ఆ శక్తి సామర్థ్యం అనేది మనలోకి వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును అని వాక్యంలో రాయింది. మరియుతో గాబ్రియెల్ ఏమని మాట్లాడింది? సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆ శక్తి సామర్థ్యము, ఆ సర్వోన్నతుని యొక్క శక్తి సామర్థ్యము నిన్ను నన్ను కూడా ఏం చేయాలి? కమ్ముకోవాలి. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు శక్తి నొందిరి అని వాక్యంలో రాయబడింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఏం పొందుకున్నారు? శక్తి సామర్థ్యమును పొందుకున్నారు. వాళ్ళు ఆ శక్తి సామర్థ్యము ద్వారానే పేతురు లేచి ధైర్యంగా నిలబడి వాక్యం బోధించగలిగాడు. ఆ శక్తి సామర్థ్యం ద్వారానే వాడు రోగులు స్వస్థపరచగలిగారు. ఆ శక్తి సామర్థ్యం ద్వారానే దేవుని కార్యాలు చేయగలిగారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొప్ప సందేశానికి నిదర్శనము మీ శక్తి సామర్థ్యాలే. ఆమేన్ హల్లెలూయా. ఆనాడు అపోస్తలులు ఎంత శక్తి బలము కలిగి, క్రీస్తు బ్రహ్మము నిజంగా ఆయన ఇందుట్లోనే ఎక్కడో ఒక మాట చెప్పాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎడ్ల రక్తం కింద ఉన్నటువంటి వాళ్ళే అన్ని కార్యాలు చేయగలిగితే మరి దేవుడు తన స్వరక్తముకే ఇచ్చి ఆ రక్తం కింద మనం ఉన్నాం ఈ రోజున. మరి మనకి ఎంత విశ్వాసం ఉండాలి అని ఆయన అడిగాడు, ప్రశ్నించాడు. నిజమే కదా అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎడ్ల యొక్క రక్తం కింద, కోడిల యొక్క రక్తం కింద ఉన్న వాళ్ళు, మోషే ఏ రక్తం కింద ఉన్నాడు? ఏ రక్తం కింద ఉన్నాడండి? ఎడ్ల యొక్క రక్తం కింద ఉన్నాడు ఆయన. గొర్రెల యొక్క రక్తం కింద ఉన్నాడు ఆయన. మేకల యొక్క రక్తం కింద ఉన్నాడు ఆయన. మరి మనము ఏ రక్తం కింద ఉన్నాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక గొర్రెల యొక్క రక్తం కింద, మేకల యొక్క రక్తం కింద ఉన్న మోషే ఐగుప్తుని ఏం చేసినాడు? వణికించినాడు ఆయన. మరి ఈ రోజున మనము ప్రియులారా యేసుక్రీస్తు యొక్క రక్తము కింద, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము కింద మనము ఉంటూ ఆ పరిపూర్ణమైన స్థితిలోకి మనం రాలేకపోతున్నామంటే ఇంకా మనలోనే లోటుపాటు, మనలోనే కొరతలు, మనలోనే అవిధేయత. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయములో ప్రియులారా క్రీస్తు తామ చెప్తున్నాడు, ఒక చిన్న విషయంలోనే మనం తప్పిపోతున్నామంట. ఒక చిన్న విషయం చూడండి. ఇప్పుడు టీ తాగి అక్కడ పెడతావు అనుకోండి గ్లాసు, ఆ గ్లాసు రేపు పొద్దున్న దాకా అక్కడే ఉంటుంది. అంటే అది అది ఎంత చిన్న కార్యం అది. కానీ అది టీ తాగినావా, మీరు ఎక్కడైతే దాన్ని మళ్ళీ పెట్టాలో అక్కడే పెట్టాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సరిచేయడం, సరి చేసుకోవటం. ఆమేన్ హల్లెలూయా. మనము ఏవో పెద్ద వాటిని దేవుడికి కోరుకోవట్లా, చిన్న చిన్న విషయాలనే మనం సరి చేసుకుంటా జాగ్రత్తగా మన కళ్ళ ముందున్న చిన్న విషయాలు సరి చేసుకుంటా ఉంటే అప్పుడు నువ్వు క్రమంగా పెద్ద విషయాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవి సరి చేయబడతా వస్తాయి. చూడండి, ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూకి పిలువబడ్డాడంట, జాబ్ కోసం. 10 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఇంటర్వ్యూకి పిలిచారు, ఇంటర్వ్యూ జరిగిపోయాయి అన్నీ. ఇంటర్వ్యూ జరిగిపోయింది, వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. ఆఖరిగా ఒక వ్యక్తి ఉన్నాడు కూర్చొని. అప్పుడు ఆయన పిలిచారు ఇంటర్వ్యూకి, పలానా రమ్మని పిలిచారు. పిలిచినప్పుడు ఆ వ్యక్తి లేచి వెళ్ళేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు అక్కడ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా కట్టేసేసి లోపలికి వెళ్ళాడంట. వాడికి ఏ ఇంటర్వ్యూ జరగల, వాడికి ఏ ఇంటర్వ్యూ జరగల, వాడు ఏ ప్రశ్నలు వేయలేదు, వీడు ఏ ఆన్సర్లు చెప్పలా.
వాడికి ఇంటర్వ్యూ ఏంటంటే ఆ స్విచ్ ఆపటం, ఆ ఫ్యాన్లు ఆపటమే. చూశారు, నీకు ఉద్యోగం కన్ఫామ్ అయిపోయింది అని చెప్పేసి. ప్రియులారా, దేవుడు కూడా అంతే. చిన్న విషయాలండి, ఆ చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతున్నాం, క్రమం లేకుండా పోతున్నాం. అవే మనం పరిపూర్ణతలోకి రాకుండా చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నేను లైట్ వేసినా ఆర్పలేకపోయినా దాన్ని ఆర్పాలా, లేకపోతే ఇంక ఏదైనా సరే, ఏ విషయమైనా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పదే పదే చెప్తుంటా. మా యావని పిలిపించి లైట్లు ఆపిస్తూ ఉంటా, లేదా బ్లెస్సింగ్ని పిలిపించి లైట్లు ఆపిస్తుంటా. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నేర్చుకోవాలని. నువ్వు చూసావు కదా, నువ్వు ఆర్పచ్చు కదా అని అంటే దాంట్లో ఇంకేముంది? సరి చేసుకునేది ఇంకేముంది? ఏమండి, అవునా కదా? ఇంక సరి చేసుకునేది ఏం లేదు, అయిపోయింది అక్కడ అంతటితో. కనుక అర్థం చేసుకోండి, చిన్న చిన్న విషయాలు అవి. చిన్న చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతున్నాం. ఎవరు లైట్ వేసినా సదురుకొని పోయి వాటిని ఆపగలిగే మనస్తత్వం, ఆ దీనత్వము, ఆ యొక్క సహించేటువంటి ఓపిక, సహనము అనేది మనలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఒక పరిపూర్ణమైన స్థితిలోకి తీసుకొస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే ఈ సైన్యంలో ఇక్కడ ఏవైతే ఈ సైన్యం ఎలా ఉండబోతుందో రాశాడు ఇక్కడ. దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క సమూహము ఎలా ఉండబోతుందో ఆ స్థితిలోనికి మనం రాగలిగినప్పుడే ఈ ప్రపంచాన్ని మనం ఏం చేయబోతున్నాం అంటే ఏలుతాం. రాజులతో సహా, మా మంత్రులతో సహా మన కాళ్ళ దగ్గరికి రావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ప్రతి మోకాలు, ప్రతి నాలుక, దేశాన్ని ఏలే ఆ ప్రధాని మొదలుకొని రోడ్డు మీద అడుక్కునే భిక్షగాడి వరకు, సామాన్యుడి వరకు క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజని ప్రతి మోకాలు వంగి తీరాల్సిందే. దేవునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఆ చిన్న హెచ్చరికను మీరు తప్పిపోవద్దు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి ఆ చిన్న హెచ్చరికను మనము తప్పిపోకూడదంట. కనుక ఆ హెచ్చరికను మనం తప్పిపోతే దానివల్ల జరిగే నష్టం అనేది, అదే హెచ్చరికను మనం తీసుకుంటే దానివల్ల జరిగే కార్యమును మనం చేయగలుగుతాం, చూడగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యాన్ని మనం గౌరవిద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిపూర్ణంగా ప్రియులారా నమ్ముతూ, విశ్వాసం ఉంచుతూ, చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోకుండా ప్రియులారా వాటిని సరి చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిత్యముగా నాయన యోనా వలె మేము తప్పిపోయి పారిపోతూ ఉన్న మమ్మలను ప్రభువా మీరు వెదకి పట్టుకొని వచ్చి ఈ చివరి కాలము యొక్క వర్తమానంలో మీరు మమ్మల్ని నిలబెట్టి నా తండ్రి, నీ పెళ్లి కుమార్తెగా నా తండ్రి, ఒక బలమైన సేనగా, సంతానముగా, కుమారులుగా, కుమార్తెలుగా ప్రభువా మీరు మమ్మలను ఎన్నుకున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిత్యముగా నాయన మేము ఎక్కడ ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ప్రభువా ఆ విషయాల్లో మేము సరి చేసుకుంటూ నాయన మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయండి. నాయన మీ వాక్యం ద్వారా మాలో ఉన్న ప్రతి పొరపాట్లను నాయన మీరు మాకు చూపించండి ప్రభువా. మేము నాయన వాటిని సరి చేసుకుని మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయండి. ఇక్కడ కూడున్న నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి.
జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.